మానవాళిని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మళ్లీ తన పంజా విసురుతోంది. హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కోవిడ్ కలకలం రేపుతోంది. ఈ మహమ్మారితో పాటు అడినో వైరస్, రైనో వైరస్ కూడా విజృంభిస్తుండటంతో ఈ రెండు దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. హాంకాంగ్లో 13 నుంచి 17 నెలల చిన్నారులకు సైతం కోవిడ్ వైరస్ సోకుతుండడం భయాన్ని కలిగిస్తోంది. ఈ నెల 3న తొలి కరోనా కేసు నమోదవగా కేవలం వారం రోజుల్లోనే వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. సింగపూర్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వారం వ్యవధిలోనే 14,200 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాలు తిరిగి మాస్కులను తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్, అడినో, రైనో వైరస్ల వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తికి గల కారణాలు, తాజా పరిస్థితులపై ఆరా తీస్తోంది. అధిక జనసమూహం ఉండే ప్రాంతాల్లోని ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. హాంకాంగ్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోందని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ హెడ్ ఆల్బర్ట్ తెలిపారు. ప్రముఖ హాంకాంగ్ సింగర్ ఈసన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడ్డంతో తైవాన్లోని కావోసియింగ్ లో జరగాల్సిన ఆయన కార్యక్రమాలు రద్దయ్యాయి. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి.